దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మరణించి పాతిపెట్టబడి మూడవ దినమున ఆయన పునరుత్థానుడుగా తిరిగి లేచాడు. పునరుత్థానుడుగా తిరిగి లేచి 40 దినముల వరకు తన శిష్యులకు అనేక జనులకు అగుపడి దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలను వారికి రుజువులను చూపి తాను మెస్సియానని, తాను సజీవుడనని, మరి తాను మన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు కావడానికి ఆయన ఆరోహణమైపోయాడని లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే 12 పర్యాయములు క్రీస్తు ప్రభుల వారు ఆయన మరి ఆ 40 దినములలో 11 పర్యాయములు శిష్యులకు కనబడ్డాడు. ఆ తర్వాత మరి శిష్యులలో చివరి వాడైనటువంటి పౌలుకు కూడా ఆయన ఆ యొక్క దమస్కుకు వెళ్ళే త్రోవలో ఆయన దర్శనాన్ని అనుగ్రహించాడు. ఈ 12 మరి దర్శనములు, 12 ప్రత్యక్షతలు, 12 సార్లు ఆయన మరి కనబడి తన శిష్యులకు తెలియజేసినటువంటి సత్యమును, మరి ఆ యొక్క మర్మములను గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా లేఖనాలను ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే 3 నుంచి 5 ఆయన శ్రమపడిన తర్వాత, అనగా క్రీస్తు ప్రభుల వారు ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. చాలు. క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన శ్రమపడిన తర్వాత, అనగా కలువరి సిలువలో మరణించిన తర్వాత 3వ దినమున పునరుత్థానుడిగా తిరిగి లేచి 40 దినముల వరకు శిష్యులకు ఆయన వివిధ ప్రాంతములలో, వివిధ మరి పరిస్థితులలో, వివిధ ప్రభావముతో ఆయన తన శిష్యులకు తను తాను కనబరుచుకునడమే కాదు, అనేకమైనటువంటి ప్రమాణాలు చూపాడు. ఆయన సజీవుడని తన గాయములను చూపించాడు, తన ప్రక్కటలో గాయాన్ని చూపించాడు. తాను మరి సజీవుడనని తన శిష్యులతో కలిసి మరి రొట్టెను భుజించాడు. హల్లెలూయా. వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని అనేక రుజువులను వారికి చూపించి అనేక సత్యములను వారికి బోధించాడు. ఆ సత్యములేమిటో ఒక్కొక్కటిగా మనము గ్రహించుకుందాం. మొట్టమొదటిగా మనందరికీ మరి పరిచయం ఉన్నటువంటి ఆ స్త్రీ పెందల కడనే ఆదివారము క్రీస్తు ప్రభుల వారి శరీరము కొరకు వెళ్ళినటువంటి మగ్దలేని మరియా, మరికొందరు స్త్రీలను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనములో మనం గమనిస్తే, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆమెతో ఉండినవారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను. అనగా క్రీస్తు ప్రభుల వారి శిష్యులు దుఃఖపడి ఏడుస్తూ ఉన్నప్పుడు మరి ఈ మగ్దలేని మరియా క్రీస్తు ప్రభుల వారు సజీవుడిగా ఉన్నాడని వెళ్ళి శిష్యులకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. యోహాను సువార్తలో కూడా మనం ఈ విషయాలను చూడగలుగుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయం
మరి ఆదివారము ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమెను పేతురు యొద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుడు అనగా యోహాను గారి యొద్దకు పరిగెత్తుకొని పోయి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడుంచిరో ఎరగమని ఆమె ఆందోళన పడుతూ ఉంది. దుఃఖంలో, ఆందోళనలో, వేదనలో క్రీస్తు ప్రభుల వారి కోసము మగ్ధలేని మరియ మరి ఆ సమాధి యొద్ద నిరీక్షిస్తూ ఉంది. అయితే ఆ సమాధి యొద్ద క్రీస్తు ప్రభుల వారి దేహం ఆమెకు కనబడకపోగా ఆమె ఆందోళనతో తిరిగి పేతురు యోహానుల యొద్దకు పరిగెత్తికెళ్ళిపోయి వారిని పిలుచుకొని వచ్చేసింది. పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారు కూడా పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు వారు అక్కడ యేసయ్య దేహము లేదని వారు నమ్ముతూ ఉన్నారు. అయితే వారింకా మరి క్రీస్తు ప్రభులు వారు పలికినటువంటి లేఖనములు, మాటలు వారు మరచిపోయారు. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము, మనుష్య కుమారుడు మరణమును జయించి 3వ దినమున పునరుత్థానుడుగా లేస్తాడనేటువంటి విషయాన్ని వారు మరచిపోయారు. ఆ దుఃఖంలో, ఆ బాధలో, ఆ వేదనలో వారు దేవుని వాగ్దానాలను మర్చిపోయారు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు, హల్లెలూయా, యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున మరొకడు కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పినప్పుడు ఆ దూతతో మగ్ధలేని మరియ అంటుంది, అయ్యా, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు. ఇక్కడ మరి ఆ మగ్ధలేని మరియ క్రీస్తు ప్రభుల వారితో కలిగి ఉన్నటువంటి ఆ సహవాసము, మరి ఆ మగ్ధలేని మరియ ఎవరు కాదు, 7 దయ్యములు వెలగొట్టబడినటువంటి మరియా, క్రీస్తు ప్రభుల వారు మరి ఆమె 7 దయ్యముల చేత పట్టి పీడించబడుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుల వారు ఆమెను విడిపించి ఆమెకు స్వస్థతను అనుగ్రహించాడు. అయితే ఆ దినము మొదలుకొని మరియా క్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూనే ఉంది. హల్లెలూయా. మరి ఆమె ఎంతగానో కృతజ్ఞత కలిగి క్రీస్తు ప్రభుల వారి కొరకు తన జీవితాన్ని సమర్పణ చేసి మరి ఆయన చేసిన మేళ్లను బట్టి ఆయనకు కృతజ్ఞత కలిగి ఆమె జీవిస్తూ ఉంది. అయితే ఆ క్రీస్తు ప్రభుల వారి దేహము ఆ సమాధిలో కనబడకపోయినప్పుడు ఆమె ఎంతో ఆందోళన పడి శిష్యులను పిలుచుకొని వచ్చి ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఆ దూతలకు చెబుతుంది. దూతలను ఆమె గుర్తించడం లేదు. అయితే ఆమె ఈ మాట పలికి వెనుకకు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆమె యేసు అని గుర్తుపట్టలేదు. చూసారా పిల్ల, ఎంత ఆందోళనలో ఉంది, ఎంత కంగారు ఆమెలో, ఎంత మరి దుఃఖము, వేదన ఉంది అంటే మరి క్రీస్తు ప్రభుల వారు ప్రక్కన నిలబడిన ఆయనను గుర్తుపట్టలేనటువంటి స్థితి. ఆ ప్రశస్తమానమైనటువంటి వస్త్రములు ధరించుకున్నటువంటి దేవదూతలు తన కళ్ళ ముందున్న వారిని గుర్తించలేనటువంటి పరిస్థితి. యేసయ్య అంటున్నాడు, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడగగా
ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయనను ఎక్కడుంచితివో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోవుదును అని చెప్తుంది. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. హల్లెలూయా! ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు మరియా అని ఆమెను పిలిచాడో, ఆమె ఆయన వైపు తిరిగి హెబ్రీ భాషలో రబ్బూనీ అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. ప్రియులారా, ఇక్కడ ఆమె క్రీస్తు ప్రభుల వారి స్వరమును ఎరిగినటువంటి స్త్రీ, క్రీస్తు ప్రభుల వారి సహవాసమును ఎరిగినటువంటి స్త్రీ, క్రీస్తు ప్రభుల వారి స్వస్థతను పొందుకున్నటువంటి స్త్రీ. ఈ విషయాలన్నిటిని బట్టి ఆమె కృతజ్ఞత కలిగి క్రీస్తు ప్రభుల వారి సమాధి యొద్ద వేదన పడుతూ, దుఃఖపడుతూ మరి ఆయనకు సేవ చేయాలని ఆశ కలిగి ఆమె అక్కడికి వచ్చినప్పుడు యేసయ్య తను తాను ఆమెకు కనబరుచుకున్నాడు. అంతేకాదు, యేసయ్య ఒక మరి గొప్ప వర్తమానాన్ని అక్కడిచ్చాడు. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. హల్లెలూయా! ఎంత గొప్ప సాక్ష్యం ప్రియులారా! నేను ప్రభువును చూచి తిని. ఆ ప్రభువుని చూడడానికి కావలసినటువంటి అర్హతలేమిటో తెలుసా ప్రియులారా? ఆమె కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉంది. క్రీస్తు ప్రభుల వారు తన జీవితంలో చేసిన మేళ్లను బట్టి ఆమె కృతజ్ఞత కలిగి జీవిస్తుంది. క్రీస్తు ప్రభుల వారికి ఆయన చేసినటువంటి స్వస్థతలను బట్టి మరి ఆయన స్వరాన్ని గుర్తించి ఆయన సహవాసంలో మరి మగ్దలేని మరియ విశ్వాసంలో దేవునికి సమర్పించుకొని క్రీస్తు ప్రభుల వారి సాక్షిగా ఆమె నిలబడుతూ ఉంది. అందుకే యేసయ్య తను తాను ఆమెకు ప్రత్యక్షపరుచుకున్నాడు. మరి ఈరోజు నీ సాక్ష్యం ఏ విధంగా ఉంది? ప్రభువుకు కృతజ్ఞత కలిగి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నావా? ఆయన సహవాసంలో నీవు జీవిస్తున్నావా? ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? ఆయన తను తాను నీకు కనపరుచుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను దర్శించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను నిలబెట్టడానికి పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారు నిత్యము నీతో ఉన్నాడని మర్చిపోవద్దు. ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి దర్శనము మరి నేను ప్రభువును చూచి తిననేటువంటి గొప్ప సాక్ష్యము దేవుడు మనందరి జీవితాల్లో కలుగజేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసము మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మగ్దలేని మరియ వలె మేమందరము దేవా మీ యొక్క స్వస్థతలు పొందుకొని మీ యొక్క సహవాసంలో మీకు దగ్గరగా మేము జీవించి మీ స్వరాన్ని విని మిమ్మల్ని చూచే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభువా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. దుఃఖంలో, వేదనలో, కృంగిన స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను లేవనెత్తండి, ధైర్యపరచండి. బిడ్డలకు మీ ప్రత్యక్షతను, మీ దర్శనాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా, ప్రత్యేకంగా యవ్వన బిడ్డలను దర్శించండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ చేత బిడ్డలను అభిషేకించి మీ సేవలో మీ సాక్షులుగా వాడుకోమని వేడుకుంటున్నాం. అయ్యా, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను, ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తం చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, విడుదల, ఆరోగ్యం, బలం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ
మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.